ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అక్కడ రణరంగాన్ని తలపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీల అధినేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో మేము సిద్ధమే అంటూ జనసేన, అలాగే మేము సంసిద్ధమే అంటూ టీడీపీ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికలలో తలపడేందుకు ఈసారి ఎట్లాగైనా సరే గద్దెనెక్కాలని జనసేన టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంటే అధికారాన్ని మరొకసారి ఎలాగైనా చేజిక్కించుకుని మరొక 5 ఏళ్లు అధికారంలో ఉండాలని ఇటు వైసీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలోనే ఇరువురు పార్టీల అధ్యక్షులు కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో ఆయనకున్నటువంటి సినీ గ్లామర్ పాపులారిటీని గత ఎన్నికల్లో ఓట్ల రూపంలో మలుచుకోవడంలో ఒకంత విఫలమయ్యారనే చెప్పాలి. ఈ క్రమంలో ఈసారి అది పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే తన అభిమానులందరినీ కూడా జనసేన ఓటర్లుగా మలుచుకునేటువంటి క్రమంలో కొన్ని సినిమాలని ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటినీ కూడా సామాజిక దృక్పథం అలాగే సామాజిక సేవా కోణం కలిగే ఉంటాయి ఆయన సినిమాలన్నీ కూడా. ఈ క్రమంలోనే ఆ సినిమాలని మరొకసారి రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ క్రమంలోనే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీని మరొకసారి రిలీజ్ చేసే వ్యూహంలో పవన్ కళ్యాణ్ టీం ముందుందనే చెప్పాలి. ఈ క్రమంలో ఆ మూవీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఎన్నికలు అలాగే రాజకీయ నాయకుల నేపథ్యం కలిగినటువంటి సినిమా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. ఈ క్రమంలో ఆ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఒకంత ఆలోచించే విధంగా ఆ సినిమా ఉంటుందంటూ కూడా జనసేన నాయకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలను దౌర్జన్యాలను ప్రజలకు గుర్తు చేసేటువంటి క్రమంలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఓట్లన్నీ కూడా జనసేనకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ అండ్ టీం భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇటు వైసీపీ పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నేపథ్యంలో విడుదలైనటువంటి మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను మూవీ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి కోణంలోనే ఉంటుంది. ఈ క్రమంలో దానిని రిలీజ్ చేసి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, అలాగే ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, తన యొక్క నవరత్నాలు అమలు దిశగా చేసినటువంటి వ్యూహాల క్రమంలో దాని గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం కనబడుతోంది.